లోక్సభ ఎన్నికల్లో 0 సీట్లు సాధించి పరువు తీసుకుంది బీఆర్ఎస్ పార్టీ. ఇంకా ఓటమి నుండి కేసీఆర్ గారు కోలుకోక ముందే వరుసగా బిగ్ షాకులు తగులుతున్నాయి. తాజాగా కేసీఆర్ గారు ఎంతో ప్రేమగా లక్ష్మీపుత్రుడు అని పిలుచుకుండే పోచారం శ్రీనివాస సైతం బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఇలా వరుసగా బీఆర్ఎస్ పార్టీలో కీలక నాయకులు, అది కూడా కేసీఆర్ కి అత్యంత దగ్గరగా ఉండే పోచారం, అలాగే ఏకే కడియం శ్రీహరి లాంటి నాయకులు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఇలా కాంగ్రెస్ పార్టీలో చేరడం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. ఏకంగా పోచారం శ్రీనివాస్ అయితే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు ప్రజల్లోకి బలంగా అమలు చేస్తుంది. అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారు తక్కువ వయస్సులోనే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం బలంగా పనిచేస్తున్నారు, అది నాకు నచ్చే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ఆయన ప్రకటించడం జరిగింది. అయితే తాజాగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయిన సంజయ్ కుమార్ గారు ఈ రోజు జూబ్లీ హిల్స్ లో సీఎం రేవంత్ రెడ్డి గారి నివాసంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారికి కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఈ యొక్క కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి గారితో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అలాగే ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి సైతం పాల్గొన్నారు. ఎమ్మెల్యేలంతా దూరం అవుతూ కాంగ్రెస్ పార్టీలో చేరుతుండడంతో బీఆర్ఎస్ పార్టీ నాయకులతో పాటు కార్యకర్తల్లో సైతం టెన్షన్ మొదలైంది. తాజాగా దానం నాగేందర్ గారు ఏకంగా హైదరాబాద్ నగరంలో గెలిచిన ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ఏకంగా లిస్టు సైతం ఆయన ప్రకటించడంతో ఎప్పుడు ఎవరు కండువా కప్పుకుంటారు అని ఇటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అటు భయంతో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాకు హత్తుకొని ఎదురు చూస్తున్నారు. చూడాలి, ఈ రోజు జగిత్యాల ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. నిన్న పోచారం శ్రీనివాస్ గారు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. మరి రేపు ఎవరు కప్పుకుంటారో చూడాలి.